ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా తిప్పర్తిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయల ఉచిత బస్సు ప్రయాణం నిన్నటికే కంప్లీట్ అయింది. దానికి తోడు ఇందిరమ్మ జీవిత బీమా పథకం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. నువ్వు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు వెంటనే బీమా వచ్చే విధంగా ఆ ఇంటికి ఇచ్చే చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా, ఆ స్కీమ్ కూడా మొదలుపెట్టాం. ఇలా సర్పంచులకు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వ పరంగా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా రైతులకు చివరి ఎకరం వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, ఏఎంఆర్పి లైనింగ్ కానీ, ఇంకా మన ఇంటి విషయాల్లో కానీ, ప్రతి ఊరికి సబ్స్టేషన్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో మీ ఎమ్మడి ఉంటాను. మీరు కష్టపడి పనిచేయండి. తప్పకుండా మన ప్రజాప్రభుత్వం ఎవరు ఊహించలే. ఈరోజు రేషన్ కార్డు ఈ ప్రభుత్వం ఉంటే, ఒకవైపు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం పేదల మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకోవాలి. ఇవాళ మేము 100 బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు వదిలిపెడితే మరొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి ఆ 100 దాంతో పాటు మళ్ళీ మేము మా ఇందిరమ్మ ఇళ్లలో తిప్పర్తి ప్రాపర్ 130 ఇల్లు ఇచ్చినాం. అందరికీ చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి వచ్చే 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా అధికారంలోనే ఉంటాం. ఎవరండి మాట్లాడినా పట్టించుకోం. మా పని మేము చేసుకుంటూ పోతాం. తిప్పర్తి చౌరస్తాలో దాదాపు 7 కోట్ల రూపాయలతోని సెంట్రల్ లైటింగ్తో పాటు ఆ పార్క్ డెవలప్మెంట్, 3 సైడ్స్ రోడ్డు తిప్పర్తి కానీ, అటు నల్గొండ పోయే రోడ్డు, నగరకల్ పోయే రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, ఆ రోడ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ విగ్రహాలు పెట్టి లైనింగ్ కూడా 350 కోట్లతో ఎస్టిమేట్లు వేస్తున్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని 6 కోట్లతోని ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ బిల్డింగు టెండర్ కూడా పిలిచిండ్రు. దాని శంకుస్థాపనతో పాటు సెంట్రల్ లైటింగ్తో పాటు తిప్పర్తిలో మహిళా సంఘాలకు సంబంధించిన కొన్ని సమస్యల మీద ఈ నల్గొండ పట్టణం, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంటు ఈరోజు మీరు చూస్తున్నారు. నల్గొండ స్కీమ్ మేయర్ కార్పొరేషన్తో పాటు ఇప్పుడు మా ప్రజాప్రతినిధులందరూ కూడా యాక్టివ్గా ఎంత గట్టిగా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రతి సమస్య ఆ రోజు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి తప్పకుండా నల్గొండ కాన్స్టిట్యున్సీని మోడల్గా చేయాలనేది నా లక్ష్యంగా.